హలో గాయస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయస్, నిన్న ఈటీవీ విన్లో మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ నేమ్ వచ్చేసి అనగనగా. ఆల్రెడీ లైక్ హైదరాబాద్లో అయితే ప్రీమియర్స్ పడ్డాయి 14th. బట్ ఆ బెంగళూరులో అంతా ప్రీమియర్స్ అవైలబుల్ లేదు కాబట్టి నాకు యాక్చువల్గా టీవీలో చూడడం ఇంట్రెస్ట్ ఉండదు ఓటీటీలో. బట్ ఫస్ట్ టైం నేను కంప్లీట్ ఒక మూవీ చూశాను. ఎందుకంటే ట్రైలర్లోనే నాకు బాగా నచ్చేసింది. లైక్ కాన్సెప్ట్ కానీ వాళ్ళు తీసుకున్న ఆ మెసేజ్ ఏదైతే చెప్పాలనుకున్నాడో సన్నీ సంజయ్. హ్యాట్స్ ఆఫ్ టు సన్నీ సంజయ్ ఫర్ ద డైరెక్టర్ ఫర్ చూసింగ్ దిస్ మూవీ. ఎందుకంటే లైక్ ఇలాంటి మూవీస్ చాలా వచ్చిండొచ్చు ప్రీవియస్లో, బట్ నాకైతే మాత్రం మూవీ ఎవరికైతే మెసేజ్ ఓరియంటెడ్, లైక్ ఒక కాన్సెప్ట్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లైఫ్లో స్కూళ్ళలో ఎలా ఇబ్బంది పడుతున్నారు, లైక్ ఒక ఫాదర్ సన్ గురించి ఎంత ఆలోచిస్తాడు అనే దాని మీద ఆ కాన్సెప్ట్ తీసుకోవడమే నాకు హైలైట్ అనిపించింది. మూవీ చూడకముందే అనిపించింది నాకైతే ట్రైలర్లోనే. సో అందుకే నేను నిన్న నైట్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా పర్సనల్గా గొంతు ఎండిపోయింది కొన్ని సీన్స్లలో. సెకండ్ హాఫ్లో అయితే చాలా గూస్ బంప్స్. ఎందుకంటే ఒక ధైర్యం, ఫాదర్ ఏమనుకుంటాడు, ఒక సన్కి ధైర్యం ఇవ్వాలనుకుంటాడు. సో ఓవరాల్ కాన్సెప్ట్ అయితే మూవీ అయితే అదే. బట్ మూవీ తీసుకెళ్లిన విధానము, ఆ స్కూల్ని చూపించడం కానీ, లైక్ యాక్టర్స్ విషయాన్ని కానీ, లైక్ ఫెంటాస్టిక్. లైక్ ఫస్ట్ టైం నేనైతే లైక్ ఓటీటీలో కంప్లీట్ మూవీ చూడడము. సో క్రెడిట్ గోస్ టు సుమంత్ గారు అండ్ సన్నీ సంజయ్. ఎందుకంటే ఇంతకుముందు అతను ఓటీటీలో మూవీస్ చేసేవాడంట. సో సూపర్. అసలు ఆ మూవీ ఎంచుకోవడమే గ్రేట్ అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు స్టోరీ లైన్ విషయానికి వచ్చేసి, ఆల్రెడీ స్టోరీ లైన్ నేను చెప్పాను. అంతకంటే నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈటీవీలో ఉంది కాబట్టి. సో ఆల్రెడీ మీకు అందరు చాలామంది చూసి ఉండొచ్చు. మీకు ఈ వీకెండ్ సాటర్డే సండే లోపల అందరూ చూసేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి లైక్ ఒక 5 years అన్ నుంచి, లైక్ 3-4 years అన్ నుంచి 60 years వరకు అందరు చూడొచ్చు మూవీ. సో అదైతే చెప్పగలను. అండ్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లైక్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ తీసి ఉండొచ్చు అనిపించింది. లైక్ అతను ఎంచుకునే కాన్సెప్ట్కి ఇంకా ఎగ్జైటింగ్గా, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనిపించింది. ఫ్రమ్ యాక్టర్స్ విషయానికి కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి కానీ, అండ్ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళిన విధానం కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. బట్ ఓవరాల్గా ఎందుకంటే మనం ట్రైలర్ చూసినప్పుడు మెసేజ్ కోసం చూస్తాం కాబట్టి కంపల్సరీగా ఒక మెసేజ్ చూసే వాళ్ళకైతే సూపర్గా అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ యాక్టర్ మాస్టర్ విరాహ అని చెప్పేసి లైక్ చాలా బాగా చేశాడు. కాకపోతే ఎక్కువ హ్యాపీ మూమెంట్స్ లేవు, ఎక్కువ సాడ్ మూమెంట్స్ ఉన్నాయి అబ్బాయి. సో దానివల్ల ఎక్కువ సాడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. బట్ ఓవరాల్గా అయితే సుమంత్ గారు అయితే ఇచ్చి పడేశారు. లైక్ వన్ మ్యాన్ షో. ఎందుకంటే లైక్ కంప్లీట్గా అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది కొడుకు అండ్ ఫాదర్ మధ్యలో. లైక్ ఇంకా మిగతా యాక్టర్స్ కానీ, లైక్ మనకు సాలర్లో ఒక యాక్టర్ ఉంటాడు. సో అతను కూడా స్పెట్స్ పెట్టుకొని దానిలో కంప్లీట్గా మార్చుకుంటాడు. దీంట్లో ఒక కంప్లీట్గా ఒక సుమంత్ సపోర్టింగ్ క్యారెక్టర్, అతను కూడా బాగా చేశాడు. అండ్ కమింగ్ టు ఓవరాల్గా ఇంకా సాంగ్స్ కానీ, ఒక సాంగ్ అయితే యేసుదాస్ గారు పాడారు. సో అది కూడా సూపర్గా ఉంది. అండ్ కొద్దిగా స్క్రీన్లే బాగుండన్నట్టు అనిపించింది. ఇంకా ఎంటర్టైనింగ్గా తీసిండొచ్చు అనిపించింది. కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ, లైక్ ఇంకో ఎవరో చౌదరి అంట, పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో తను కూడా తన మేరకు బాగానే చేసింది. ఓవరాల్గా అయితే కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, నాకైతే గొంతు ఎండిపోయింది. నేను ఒక్కనే లైక్ 1:30 వరకు చూసిన మూవీ. సో సూపర్ గైస్. ఎందుకంటే నేను ఇంతకంటే స్టోరీ గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అది కంపల్సరీ చూడాల్సిందే థియేటర్లో, లైక్ థియేటర్ అంటున్నా ఈటీవీలో చూడాల్సిందే. ఎందుకంటే అంతకంటే చెప్పలేను మూవీ గురించి స్టోరీ లైన్ మీద. ఎందుకంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా జరిగేదే ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు చాలా ఫేస్ చేశాను ఇలాంటివి. సో మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ ఫ్రమ్ 4 years to 60 years వాళ్ళు కంపల్సరీ మస్ట్ వాచ్ దిస్ మూవీ. అదైతే నేను చెప్పగలను ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ మై ఛానల్ మూవీ ఫ్రీక్స్. ఎందుకంటే ఒక ఫాదర్ ఎప్పుడైనా ఇలాంటిది ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే చాలామంది క్వశ్చన్ కూడా చేశారు నాకు ప్రీవియస్లో కూడా, పాస్ట్లో కూడా. లైక్ ఎందుకంటే ఇది ఇప్పుడు కరెంట్ రన్ అయ్యే చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ద రీజన్ అతను సన్నీ సంజయ్కి హ్యాట్స్ ఆఫ్ ఫర్ చూసింగ్ ది స్టోరీ. సో everybody from 4 years to 6 years everybody has to watch the movie. That's what I can say. సో మీరేమనుకుంటున్నారు, లైక్ ఆల్రెడీ చూసిన వాళ్ళు, లైక్ మీకేమనిపించిందో, మీరు ఎమోషనల్గా మీరేం ఫీల్ అయ్యారు మీరు చిన్నప్పుడు కానీ ఇప్పుడు రన్నింగ్లో కానీ. సో దట్ ఈస్ వాట్ ఫ్రమ్ మై సైడ్. సో ఎవ్రీబడి షుడ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్, ఫర్ సాటర్డే అండ్ సండే. సో దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ మై ఎండ్.
సో మీరేమనుకుంటున్నారో లైక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆల్రెడీ మీరు చూసుంటే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.